నేను అరిస్తే అనంతపురం కర్నూలు, కన్నెర్ర చేస్తే కడప నా వెంట వస్తాయిరా అని. అలాగే ఇప్పుడు ఈయన వెంట మేము వచ్చాం అనమాట. సో మొన్నే సాయిబాబా గారి ఆశీర్వాదంతోనే నేను పోలీస్ స్టోరీ చేశాను, కర్ణాటక ఆంధ్ర హీరోని అయ్యాను. సో మొన్న స్వామివారి 100th బర్త్డేకి నేను పుట్టపర్తి వెళ్ళడం, రాజుభాయ్ అని చూడడం, ఆయన ఈ కార్యక్రమం గురించి చెప్పగానే అయ్యో నాకు తప్పకుండా వీలుంటే వస్తానని చెప్పడం. సో భగవంతుడి దయ వల్ల నాకు వచ్చే అదృష్టం కలిగింది. ఎందుకంటే ఈరోజు అమ్మాయి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఇండియా మొత్తం ఒక సెన్సేషనల్ న్యూస్ అయింది. సో నాకు కూడా తెలియదు తను చెప్పేంత వరకు అమ్మాయి మన మడకసిర అమ్మాయి అని. సో తర్వాత అమ్మాయికి ఉన్న కర్ణాటక ఆంధ్ర అనుబంధం అని కూడా తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మే బి వీఆర్ ఆల్ ఇండియన్స్ అన్నది మన ఫస్ట్ ఫీలింగు. ఆ ఫీలింగ్తో పాటు ఈరోజు నేషనల్ గెలవడం, ఇప్పుడే అమ్మాయి గురించి కూడా ఇంకా కొన్ని డీటెయిల్స్ చదివాను, ఇప్పుడే మన వాళ్ళు ఇచ్చారు. నిజంగానే చిన్న గోరు చూడండి ఎంత ప్రమాదం తీసుకొచ్చిందో. ఆ గోరు ప్రమాదం వల్ల అమ్మాయి ఈరోజు ఆత్మస్థైర్యంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, ఆ గురువుల శిక్షణతో ఈరోజు వరల్డ్ కప్ కెప్టెన్గా చేసి ఒక్క మ్యాచ్ కూడా, ఇది ఇనాగరల్ వరల్డ్ కప్ 2025, ముఖ్యంగా T20 ఉమెన్స్ వరల్డ్ కప్. అలాంటి ఇనాగరల్ వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలవడం అన్నది లా ఆఫ్ యావరేజెస్లో ఎలా ఉంటుందంటే, ఒక్కోసారి మనకు కూడా జరిగింది అలాగే. మన పెద్ద టీములకు కూడా అన్నీ గెలిచి ఫైనల్స్లో ఓడిపోవడం, సెమీఫైనల్స్లో ఓడిపోవడం. సో లా ఆఫ్ యావరేజెస్ మారిపోతూ ఉంటాయి. అలాంటిది వీళ్ళు నిజంగానే గ్రేట్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో అలాంటి పర్ఫార్మెన్స్తో టీం మొత్తం ఈరోజు ఐ థింక్ ఫైనల్ మన నేపాల్ మీద గెలిచినట్టున్నాం. సో అలాంటి అమ్మాయిని ఈరోజు ఇక్కడికి వచ్చి ముఖ్యంగా కలవడం అన్నది మనం, ముఖ్యంగా మీరు చెప్పినట్టు మడకసిరకు వచ్చి మడకసిరలో కలవడం, ఇది బెంగళూరులో ఇంకోటి జరిగినా ఓకే. అమ్మాయి పుట్టిన గడ్డ మీదకి వచ్చి మేమందరం వచ్చి ఈరోజు అమ్మాయిని కలవడం నిజంగా రాజు చేస్తున్న ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే అలాంటి పిల్లలకి ఎంకరేజ్మెంట్ కావాలి. ఎందుకంటే అదే అంటారు, మంచి చేసినప్పుడు దాన్ని ప్రోత్సహించాలి, అది 10 మందికి తెలియజేయాలి. ఈరోజు అమ్మాయి ఎంత స్ఫూర్తినిచ్చిందంటే, ఎస్ మా అమ్మాయి సాధించినప్పుడు ఎవరైనా ఏమైనా సాధించవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే ఈరోజు కృంగిపోయి, వాటికి సమస్యలకు లొంగిపోయి చదువుతుంటే న్యూస్లు చాలా బాధగా ఉంటుంటుంది, ముఖ్యంగా పిల్లల విషయంలో. ఎందుకంటే ఇప్పుడు మనమందరం మన తల్లిదండ్రుల మాటలు విన్నాం, ఈరోజు మన మాటలు మన పిల్లలు వినట్లేదు. మన చివరికి వాట్సాప్ మెసేజ్లు, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఒక వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఏదైనా మెసేజ్లు వస్తే ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేయడాలు. ఎందుకంటే చెప్పడానికి కూడా పిల్లలకి వినే ఓపిక లేదు, మనకి చెప్పడానికేమో వాళ్ళు వింటారా లేదా అన్న ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఈ జనరేషన్ చిన్న ట్రాన్సిషన్లో ఉన్నాం మనందరం. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఇలాంటి అమ్మాయి, ముఖ్యంగా దీపిక చాలా స్ఫూర్తినిచ్చింది, ఎంతోమందికి ఈరోజు ఆదర్శమైంది. సో అలాంటి అమ్మాయికి ఈరోజు ఇక్కడ మీరందరూ కలిసి చేస్తున్న ఈ మంచి ఒక సత్కారానికి నేను కూడా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను పెద్ద క్రికెట్ ఫ్యాన్ని. సో ఏ మ్యాచ్ వదలను, నన్ను జోకులు చేస్తుంటారు, ఏరా ఆ మ్యాచ్ చూస్తావు, ఈ మ్యాచ్ చూస్తావు, అసలు ఏమి వదలను. క్రికెట్ అన్న తర్వాత ఏ మ్యాచ్ అనేది ఈరోజు ఏమైపోయిందో, ఒకప్పుడు రేడియోలో కామెంటరీ వినేవాళ్ళం, ఇప్పుడు టీవీలో ప్రతి మ్యాచ్ చూడగలుగుతున్నాం, ప్రపంచంలో ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా కూడా. సో క్రికెట్ కూడా ఈరోజు అప్డేటెడ్ వర్షన్ వచ్చేసింది, T10లు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా గర్వకారణంగా ఉంది. సో రాజుకి, వాళ్ళ టీంకి, అలాగే ఈరోజు ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి, వాళ్ళందరికీ ఈరోజు అమ్మాయిని అభినందించడానికి, ఆ అమ్మాయిని ఆశీర్వదించడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు మీ మూలంగా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మాయి తల్లిదండ్రులకి, గురువులకి, వాళ్ళందరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో దీపికా తల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. నా డైలాగ్కి వచ్చేస్తానులేండి, డైలాగ్ అని కాదు, జీవితం అది. సో కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం. ఈరోజు ఆ అమ్మాయి ఆ కన్ను విషయం అందరికీ తెలుసు. ఒక కన్ను చిన్నప్పుడు చేసిన ఒక చిన్న, అది పొరపాటనో ఏమంటామో తెలియక చేసిందో పాపం. ఈరోజు అమ్మాయి నిజంగా దేశానికి ఈరోజు వరల్డ్ కప్ తీసుకొచ్చి, ఇనాగరల్ వరల్డ్ కప్ గెలిచిన అమ్మాయికి నిజంగా తల్లి, యూ ప్రూవ్డ్ దట్ యు ఆర్ ఏ హీరో ఆఫ్ ఇండియా. సో సెల్యూట్.